రీసెంట్గా మాల్దీవ్స్ గవర్నమెంట్ మన దేశ ప్రధాని గురించి మన దేశ టూరిజం గురించి నీచంగా కామెంట్స్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది టూరిస్టులు సడన్గా ఇండియాలో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దేశం ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన దేశంలో చుక్క నీరు దొరకని ఎడారులు ఉంటాయి, గడ్డ కట్టించే మంచు ప్రదేశాలు ఉంటాయి, అడవులు, జలపాతాలు, సముద్రాలు, అలాగే అందమైన దీవులు లాంటి న్యాచురల్ లొకేషన్స్తో పాటు పురాతనమైన కోటలు, భవనాలు, గుళ్ళు లాంటి ఎన్నో రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్న మన దేశం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో 54th ర్యాంకులో ఎందుకుంది? మన దేశాన్ని ఒక్క మాట అన్నందుకే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థని కదిలిపోయేలా చేసిన మన భారతీయులు మన దేశంలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేయకుండా విదేశాలకి ఎందుకు వెళ్తున్నారు? ఫ్రాన్స్, స్పెయిన్ అండ్ టర్కీ లాంటి చిన్న చిన్న దేశాలు ప్రపంచంలోని అత్యధికంగా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తున్నాయి. మరి అలాంటిది జియోగ్రాఫికల్గా ఇన్ని వేరియేషన్స్ ఉన్న మన దేశం ఇంకెంతమంది టూరిస్టులని అట్రాక్ట్ చేయాలి? కానీ అలా జరగడం లేదు. అయితే దీనికి కారణం ఏంటి? అసలు ఇండియా తలుచుకుంటే ప్రపంచంలోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారగలదా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ భూమి మీద 99% ప్రజలు వాళ్ళు చేసే పనే డైలీ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ జీవితాల్లో బోర్ ఫీల్ అవ్వడం, స్ట్రెస్ తీసుకోవడం అండ్ ప్రెజర్ ఎక్కువ అవడం లాంటి చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వీటి నుండి తప్పించుకోవడానికి చాలామంది ప్రజలు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వాళ్ళు ఉండే ఇంటిని, వర్క్ ప్లేస్ని వదిలేసి దూరంగా ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ ఒక 2 to 3 days వెకేషన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ అనేది నిన్నో మొన్నో స్టార్ట్ అయింది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు ఇలాగే జీవిస్తున్నారు. ఉన్న ప్రాంతాన్ని వదిలి కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడం అనేది మనుషులకి ఉన్న ఒక బేసిక్ నేచర్. అండ్ దీని కారణంగానే మార్కోపోలో, వాస్కోడిగామా, కొలంబస్ అండ్ చార్లెస్ డార్విన్ లాంటి వ్యక్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకు తిరిగి అక్కడ ఉన్న వింతలు, విశేషాలని వాళ్ళ గ్రంథాల్లో రాయడం వల్లే మనకి హిస్టరీ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది. అండ్ దీనివల్లే మన దేశానికి ఉన్న కల్చరల్ హెరిటేజ్ అండ్ గ్రేట్నెస్ ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? టూరిజం. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా టూరిస్టులని, ట్రావెలర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ దేశం యొక్క గొప్పదనాన్ని, కల్చరల్ హెరిటేజ్ని వేరే దేశాల్లో ఉన్న ప్రజలకి తెలిసేలా చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడతాయి. సో విదేశాల నుండి టూరిస్టులు రావడం వల్ల వాళ్ళ దేశం యొక్క గొప్పదనం విదేశాలకి తెలియడం మాత్రమే కాదు, ఆ దేశం కూడా ఆర్థికంగా ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్, మకావో అండ్ ఫిజీ లాంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు అత్యధికంగా టూరిజం మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే మీరే ఆలోచించండి, ఒక దేశానికి టూరిజం అనేది ఎంత ముఖ్యమో. ఇండియాలో కొన్ని వేల టూరిస్ట్ డెస్టినేషన్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బాగా చెప్పాలంటే 2022లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో ఉన్న 50 మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్కి సంబంధించిన ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసింది. అందులో ఇండియా 7th ర్యాంక్లో ఉంది. కానీ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం మన దేశం 54th ర్యాంక్లో ఉంది. అంటే దీని అర్థం మన దేశంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని సరైన విధంగా డెవలప్ చేసి ప్రపంచానికి తెలిసేలా చేయకపోవడం వల్లే మన దేశ టూరిజం విదేశాలతో పోలిస్తే కాస్త వెనకపడి ఉంది. అయితే దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. రీజన్ నెంబర్ 1, కనెక్టివిటీ. మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా టూరిస్టులు చూడాల్సిన ఎన్నో ప్రాంతాలు, అలాగే కట్టడాలు ఉన్నాయి. కానీ ఇండియా అనగానే మనకి తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ అండ్ గోల్డెన్ టెంపుల్ లాంటి కొన్ని వెల్ నోన్ ప్లేసెస్ మాత్రమే గుర్తొస్తాయి. దీనికి కారణం ఏంటంటే నిజానికి ఇండియాలో ఉన్న ఎన్నో అందమైన ప్లేసెస్కి టూరిస్టులు ఈజీగా వెళ్ళడానికి అవసరమైన రోడ్స్, రైల్వేస్ అండ్ ఎయిర్ కనెక్టివిటీ అనేది సరిగా ఉండదు. సో దీనివల్ల ఆ ప్లేస్ గురించి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి తప్ప బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియడం లేదు. నిజానికి టూరిజం డెవలప్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ప్లేస్ గురించి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసేలా చేసి ఆ ప్లేస్కి రావడానికి మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడే అక్కడ టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో అందమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. లైక్ పాపికొండలు, లేపాక్షి, వరంగల్ అండ్ అనంతగిరి హిల్స్. నిజానికి ఈ ప్లేసెస్కి రావాల్సిన గుర్తింపు రాకపోవడం వల్లే చాలామంది టూరిస్టులు తెలంగాణ అంటే హైదరాబాద్ని, ఆంధ్ర అంటే తిరుపతిని, వైజాగ్ని చూసి వెళ్ళిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఆ పర్టికులర్ లొకేషన్స్కి సరైన కనెక్టివిటీ లేకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్
ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షి టెంపుల్లో ఉంది. లైక్ హ్యాంగింగ్ పిల్లర్స్, మ్యూజికల్ పిల్లర్స్ అండ్ ఫైన్ ఆర్ట్ వర్క్. సేమ్ ఇలాంటి ఆర్ట్ వర్కే వరంగల్లో ఉన్న కాకతీయ టెంపుల్స్లో కూడా ఉంటుంది. కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళడానికి మాత్రం సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. అంటే ఈ లేపాక్షి టెంపుల్కి వెళ్ళడానికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా కర్ణాటకలో ఉన్న బెంగళూరులో. సో సేమ్ ఇలాగే ఇండియాలో ఉన్న ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్కి సరైన కనెక్టివిటీ లేక చాలా ట్రావెల్ ఏజెన్సీ కంపెనీస్ వీటిని వాళ్ళ వెబ్సైట్స్లో కానీ వాళ్ళ టూరిస్ట్ ప్యాకేజెస్లో కానీ చూపించకపోవడం వల్లే వీటి గురించి విదేశాల నుండి వచ్చే ఫారిన్ టూరిస్టులకి తెలియడం లేదు. సో టూరిజం డెవలప్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ప్లేసెస్కి రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ కనెక్టివిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నెక్స్ట్, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్. ప్రపంచంలోనే 7th లార్జెస్ట్ కంట్రీ అయ్యి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్న మన భారతదేశానికి 2021 లెక్కల ప్రకారం 70 లక్షల మంది టూరిస్టులు వస్తే ఫ్రాన్స్, మెక్సికో అండ్ ఇటలీ లాంటి చిన్న చిన్న దేశాలకి 3 నుండి 4 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు. అంతేకాదు టూరిజం మన దేశ జీడిపికి 0.3% కంట్రిబ్యూట్ చేస్తే ఫ్రాన్స్ అండ్ మెక్సికో లాంటి దేశాలకి 1.4 నుండి 1.6% కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఇంత అందమైన లొకేషన్స్ ఉన్నా ఇక్కడికి అనుకున్నంత రేంజ్లో టూరిస్టులు రాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మార్కెటింగ్. ప్రపంచంలో ఉన్న ఎన్నో గవర్నమెంట్స్ వాళ్ళ దేశాల్లో ఉన్న టూరిస్ట్ లొకేషన్స్ని, కల్చరల్ సైట్స్ని ప్రమోట్ చేసి అక్కడికి విదేశీ ట్రావెలర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అంతేకాదు రీసెంట్ టైమ్స్లో అయితే మాల్దీవ్స్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా విదేశాల నుండి టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, ట్రావెల్ యూట్యూబర్స్కి ఫ్రీగా టికెట్స్ ఇచ్చి మరి వాళ్ళ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. కానీ మరోవైపు మన దేశ పరిస్థితి చూస్తే రీసెంట్గా మన దేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఉన్న బ్యూటీని, లొకేషన్స్ని పర్సనల్గా ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసే వరకు కూడా మన దేశంలో మాల్దీవ్స్తో పోటీ పడగల టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయని మనకే తెలీదు. అంటే మీరే ఆలోచించండి, మన దేశం యొక్క టూరిజంని ప్రమోట్ చేయడంలో మనం ఎంత వెనకపడి ఉన్నామో. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం మన దేశ బడ్జెట్లో టూరిజం కోసం అలోకేట్ చేసే డబ్బు చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి అలోకేట్ చేసిన ఫండ్ ఎంతో తెలుసా? కేవలం 2400 కోట్లు మాత్రమే. ఈ డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి టూరిజంని ప్రమోట్ చేసి ఫారినర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. అలా అని ఇప్పటికిప్పుడు మన దేశ గవర్నమెంట్ టూరిజం మినిస్ట్రీకి వేల కోట్లు అలోకేట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మన దేశం టూరిజంలో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు. ఎందుకంటే ఇండియాలో టూరిజం డెవలప్ అవ్వడం వెనక గవర్నమెంట్ హస్తం ఎంతుందో మన భారతీయుల హస్తం కూడా అంతే ఉంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఇండియాలో ఉన్న టూరిజం వెనకపడటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిసిటీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో అలాగే కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. లైక్ మన దేశానికి వచ్చిన టూరిస్టులని స్కామ్ చేయడం, ఫారినర్స్ మీద మన దేశంలో జరిగే క్రైమ్స్, రేప్స్ అండ్ మర్డర్స్. అలాగే ఇండియాలో ఉండే చాలా టూరిస్ట్ ప్లేసెస్లో పాన్ మసాలాని స్ప్లిట్ చేసి ఆ ఏరియాని పాడు చేయడం వల్ల ఇండియన్ టూరిజం అనేది ఇప్పటికీ ఒక అండర్ రేటెడ్ డెస్టినేషన్గానే ఉండిపోయింది. అండ్ దీన్ని ప్రూవ్ చేసే కొంత డేటాని చూపిస్తా చూడండి. 2023లో రిలీజ్ అయిన గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మన దేశం 126th ప్లేస్లో ఉంది. అలాగే ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో కూడా మన దేశం 128th పొజిషన్లో ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం వెళ్ళే ప్లేస్ సేఫా కాదా అని ఆలోచిస్తాం, అవునా? సేమ్ అలాగే విదేశాల నుండి వచ్చే టూరిస్టులు కూడా వాళ్ళు వెళ్ళబోయే దేశంలో వాళ్ళకి ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అని ఆలోచిస్తారు. సో ఫారినర్స్ మన దేశంలో సేఫ్గా అండ్ సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేసే బాధ్యత కేవలం మన గవర్నమెంట్ మీద మాత్రమే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి మీద ఉంది. అంతేకాదు మన దేశంలో ఉండే కొంతమంది వ్యక్తులు ఫారినర్స్ నుండి ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఇంటెన్షన్తో వాళ్ళని స్కామ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు చేసే స్కామ్ యొక్క విలువ మహా అయితే 5,000 నుండి 10,000 ఉంటుంది. కానీ ఆ ఫారినర్స్ వాళ్ళ దేశానికి వెళ్ళాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ మన దేశానికి రావాలనుకుంటున్న ఎంతోమంది ట్రావెలర్స్ మీద పడి ఓవరాల్గా మన దేశంలో ఉన్న టూరిజం సెక్టార్ ఎంతగానో నష్టపోతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం కక్కుర్తి పడి ఫారినర్స్ నుండి ఎప్పుడైనా 1,000-2,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే
దానివల్ల మన దేశానికి పరువు నష్టంతో పాటు వేల కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. అయితే అందరూ ఇలాగే చేస్తున్నారని నేను అనట్లేదు. కేవలం కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం వల్ల ఓవరాల్గా మన దేశం మీద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెడు మంచి కంటే చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో మన దేశం మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయినా మళ్ళీ దాన్ని పాజిటివ్గా మార్చడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, హైజీన్ అండ్ నీట్నెస్. రీసెంట్గా మాల్దీవ్స్కి ఇండియాకి గొడవ రావడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. మాల్దీవ్స్ మినిస్టర్స్ ఇండియా నీట్గా ఉండదని కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది కాసేపు పక్కన పెడితే 2014లో మోడీ గారు మన పిఎం అయ్యాక ఆయన లాంచ్ చేసిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అనేది మన దేశం మీద చాలా అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఆ క్యాంపెయిన్ వల్ల మన దేశం మొత్తం క్లీన్గా మారిపోయిందా అంటే లేదు. కానీ దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజల మైండ్లో మన దేశాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటేనే మనకి గౌరవం అనే ఆలోచన రావడానికి మాత్రం ఈ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ఎంతగానో హెల్ప్ అయింది. అయితే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే మన దేశంలో సుమారు 130 కోట్ల మందికి పైగా జనాభా ఉండటం వల్ల సడన్గా ఇక్కడ అంతా క్లీన్గా మారిపోవడం అనేది అంత ఈజీ కాదు. సో నీట్నెస్ అండ్ హైజీన్ అనేది మన పరిసరాల్లో కనిపించాలంటే ముందు అది మన మైండ్లో అలాగే మనం చేసే పనుల్లో ఉండాలి. ఇండియాలో ఉన్న ప్రతి మనిషి నేను నీట్గా ఉండాలి, నా చుట్టూ ఉన్న ప్లేసెస్ని నీట్గా ఉంచాలి అని అనుకుంటే గాంధీ గారు అలాగే మోడీ గారు కలగన్న స్వచ్ఛ భారత్ని సాధించడం అనేది మన భారతదేశానికి అంత కష్టమైన పనేం కాదు. సో ఫైనల్లీ వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ఇండియన్ టూరిజం అనేది మాల్దీవ్స్ అండ్ ఫ్రాన్స్ లాంటి దేశాలని దాటగలదా అంటే ఎస్, ఖచ్చితంగా దాటగలదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఒక్కో దేశంలో ఒక్కో లొకేషన్ ఫేమస్ అయితే అవన్నీ కలిపి ఉన్న దేశమే ఇండియా. సో అలాంటి దేశంలో ప్రజలు ఏకమై పనిచేస్తే ఇండియాని టూరిజంలో నెంబర్ 1 చేయడం అనేది అసలు పెద్ద క్వశ్చనే కాదు. అండ్ రీసెంట్గా మాల్దీవ్స్కి మనకి వచ్చిన గొడవలో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. కానీ ఇదే స్పిరిట్ని మన దేశ ప్రజలు మర్చిపోకుండా మైండ్లో పెట్టుకుని మన దేశానికి వచ్చే ఫారినర్స్ని గౌరవిస్తూ ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తూ మన చుట్టూ ఉన్న ప్లేసెస్ని మనం నీట్గా ఉంచుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇండియా టూరిజంలో వేరే దేశాలతో పోటీ పడటం కాదు, మనతోనే వేరే దేశాలు పోటీ పడటానికి ట్రై చేస్తాయి. అండ్ ఒక ఇంటర్వ్యూలో మోడీ గారు చెప్పినట్టే ఇండియా మీద ఎవరూ ప్రెజర్ని క్రియేట్ చేయలేరు. కానీ 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం తలుచుకుంటే ఎవరి మీదైనా ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మాల్దీవ్స్ లాంటి దేశాలు అనుభవిస్తున్నాయి. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. So thank you for watching and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.